మనం ఎండలో కూల్ అవ్వడానికి హెల్త్ కి మంచిదని తినే పుచ్చకాయే ప్రాణాలు తీస్తుందంటే నమ్మగలవా? ఇది ఏ సినిమా స్టోరీ కాదు, ముంబైలో జరిగిన రియల్ ఇన్సిడెంట్. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కేవలం ఒక పుచ్చకాయ తిన్న కారణంగా 24 గంటల్లోపే ప్రాణాలు కోల్పోయారు. అసలు ఏం జరిగిందంటే, ఆ రోజు రాత్రి ఫ్యామిలీ అంతా కలిసి బిర్యానీ తిన్నారు. మొత్తం 9 మంది కలిసి డిన్నర్ చేసుకున్నారు. తర్వాత బంధువులు వెళ్లిపోయారు. ఇంట్లో మిగిలింది నలుగురు మాత్రమే. రాత్రి లేట్ అయ్యాక వాళ్ళు ఇంట్లో ఉన్న పుచ్చకాయను కట్ చేసి తిన్నారు. అప్పుడు వాళ్ళకి ఏమీ అనిపించలేదు. కానీ కొన్ని గంటల్లోనే సిచ్యువేషన్ పూర్తిగా మారిపోయింది. ఉదయం అవ్వక ముందే వాంతులు, విరేచనాలు స్టార్ట్ అయ్యాయి. బాడీ పూర్తిగా వీక్ అయిపోయింది. పక్కింటి వాళ్ళు చూసేసరికి నలుగురు ఆల్మోస్ట్ అన్కాన్షియస్ లో పడిపోయి ఉన్నారు. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లారు. కానీ అక్కడ కూడా పరిస్థితి కంట్రోల్లోకి రాలేదు. ఒక్కొక్కరుగా ప్రతి 4 నుంచి 5 గంటలకు చనిపోతూ వెళ్లారు. చిన్నమ్మాయి నుంచి మొదలై చివరికి తండ్రి వరకు అందరూ ప్రాణాలు కోల్పోయారు. ఇది ఎంత డేంజరస్ అంటే డాక్టర్స్ కూడా షాక్ అయ్యారు. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటి అంటే, అదే రాత్రి బిర్యానీ తిన్న బంధువులకి ఏమీ కాలేదు, వాళ్ళు పూర్తిగా సేఫ్ గా ఉన్నారు. కానీ తర్వాత పుచ్చకాయ తిన్న ఈ నలుగురికే ఇలా జరిగింది అంటే ప్రాబ్లం ఎక్కడో క్లియర్ గా అర్థం అవుతుంది కదా. డాక్టర్స్ కూడా ఇదే పాయింట్ చెప్తున్నారు. ఇది నార్మల్ ఫుడ్ పాయిజనింగ్ కాదు. ఎందుకంటే సిమ్టమ్స్ చాలా సివియర్ గా ఉన్నాయి. ముఖ్యంగా కిడ్నీస్ చాలా ఫాస్ట్ గా డ్యామేజ్ అయ్యాయి. ఇంత త్వరగా డ్యామేజ్ అవ్వడం అంటే ఏదో స్ట్రాంగ్ కెమికల్ లేదా పాయిజన్ ఉండే ఛాన్స్ ఉందని వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ ఎలా వస్తుంది అంటే, మార్కెట్ లో కొన్ని ఫ్రూట్ సెల్లర్స్ షార్ట్ కట్స్ తీస్తారు. పండ్లు ఎర్రగా కనిపించడానికి ఇంజెక్షన్స్ వేయడం, తీపి కోసం కెమికల్స్ కలపడం, త్వరగా పండించడానికి కాల్షియం కార్బైడ్ వాడడం లాంటివి చేస్తారు. ఇవి మన బాడీలోకి వెళ్తే వామిటింగ్, డిజీనెస్, ఆర్గాన్ డ్యామేజ్, ఎక్స్ట్రీమ్ కేసులో డెత్ కూడా కాజ్ అవుతాయి. అంతేకాదు పుచ్చకాయలో 90% వాటర్ ఉండడం వల్ల బ్యాక్టీరియా చాలా ఫాస్ట్ గా పెరుగుతుంది. ముఖ్యంగా కట్ చేసి బయట ఉంచితే సాల్మోనెల్లా, ఈకోలై లాంటి బ్యాక్టీరియా వేగంగా మల్టిప్లై అవుతాయి. అందుకే కొన్ని సింపుల్ ప్రికాషన్స్ చాలా ఇంపార్టెంట్. ముందే కట్ చేసి అమ్మే ఫ్రూట్స్ అస్సలు కొనకండి. ఇంటికి తీసుకొచ్చాక బాగా వాష్ చేయండి. సాల్ట్ వాటర్ లేదా వామ్ వాటర్ తో కడగడం బెటర్. పుచ్చకాయ కోసిన వెంటనే తినేయండి. ఎక్కువసేపు బయట పెట్టొద్దు. ఏదైనా స్ట్రేంజ్ స్మెల్ వస్తే వెంటనే త్రో చేయండి. చిన్న టెస్ట్ కూడా ఉంది. ఒక ముక్క నీళ్ళల్లో వేసి చూడండి. నీళ్లు రంగు మారితే కెమికల్స్ ఉన్నట్టు అర్థం. ఇంకా చాలా మంది రాత్రి పండ్లు తింటే ప్రమాదం అంటున్నారు. కానీ అది పూర్తిగా మిత్. డాక్టర్స్ క్లియర్ గా చెప్పారు, ప్రాబ్లం టైమింగ్ లో కాదు, ఫ్రూట్ కంటామినేటెడ్ అయిందా లేదా అనేదే అసలు మ్యాటర్. చివరిగా ఒక మాట గుర్తు పెట్టుకోండి, మనం తినే ఆహారం మనల్ని బ్రతికించాలి, కానీ అది పాయిజన్ గా మారకూడదు. కాబట్టి నెక్స్ట్ టైం పుచ్చకాయ కొనేటప్పుడు కాస్త కేర్ఫుల్ గా ఉండండి. ఎందుకంటే ఒక్క చిన్న మిస్టేక్ లైఫ్ మొత్తం మార్చేయగలదు. ఫాలో అవ్వండి ఇలాంటి రియల్ ఫ్యాక్ట్స్ మరియు అవేర్నెస్ వీడియోస్ కోసం.